పప్పా, ఆశ అనేది మనిషికి మాత్రమే పుడుతుందా? అవును, మనిషికి మాత్రమే ఉన్న ఒక వింత భావన అది. అది మనం తప్పు అనలేం, కానీ భావన ఉంది. ఆ చుట్టుపక్కల వాళ్ళని చూస్తే కలుగుతుంది అనమాట. సో జంతువులకి అవసరాలు ఉంది, మనిషికి అవసరాలతో పాటు ఆశ కూడా ఉంది. అంటే అవసరం తీరినా ఇంకా అది కావాలని ఒక ఆలోచన. సో మనిషి ఆశాపరుడు, మనిషి దురాశాపరుడు, అట్లాగే మనిషి నిరాశాపరుడు కూడా. చాలా బాగుంది. ఆ తర్వాత ఉన్నాయి, పేరాశ ఉంది, అత్యాశ ఉంది. ఇవన్నీ అక్కడక్కడే. ఆశ అనేది యాక్చువల్గా జెన్యూన్ అన్నట్టు బేసికల్. అంటే మనిషిగా పుట్టినందుకు కాస్త ఆశ, ఒక మంచి భోజనం చేద్దామని, రాత్రి పడుకునే ఒక ప్లేస్ ఉంటే బాగుంటుంది. కుక్క ఎక్కడ పడితే అక్కడ పడుకుంటుంది. మనిషికి జస్ట్ అవసరానికి మించి ఒకటి ఉంటుంది అనమాట థాట్, నాకు కొంచెం ఇలా ఉండాలండి అని చిన్న ఆశ పడతాడు. దీంతో సమస్య లేదు, కానీ అది నెరవేరకపోతే నిరాశ పట్టుకుంటుంది ఒక్కొక్కసారి. ఒకవేళ నెరవేరిందనుకో, అది మాటి మాటికి కావాలని అత్యాశ స్టార్ట్ అవుతుంది. అట్లాంటిది వేరే వాడి దగ్గర ఉంటే, వాడి దగ్గర ఉందని ఎందుకని దురాశ స్టార్ట్ అవుతుంది. నీ దగ్గర ఉండి కూడా, నీకు సరిపోయినంత ఉండి కూడా, నువ్వు ఎవరికి వేరే వాళ్ళకి అవసరం ఉన్నా కూడా నువ్వు ఇయ్యవు చూడు, అది పేరాశ స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ మనుషుకున్న స్వభావాలే. అయితే పివి నరసింహారావు గారిని మాజీ ప్రధానమంత్రి, ఆయన ఒక బహిరంగ సభలో ఒక మాట చెప్పాడు. తెలుగులో మాత్రమే ఉండి ఇక వేరే ఏ భాషలో లేని ఒక పదం ఏమిట్రా అంటే కక్కుర్తి అన్న. ఓకే, కక్కుర్తి ఓన్లీ హ్యూమన్ బీయింగ్కే ఉంటుంది. దాంతోపాటు కక్కుర్తికి ఈక్వావలెంట్ పదం నాకు వేరే భాషలో దొరకలేదని ఆయన చెప్పాడు. అది ఎక్స్క్లూజివ్ తెలుగు పదం అని నా అబ్జర్వేషన్ కూడా. దానికి ఈక్వావలెంట్ ఇప్పుడు ఎక్స్ట్రీమ్ ఆబ్సెషన్ అని చెప్పడానికి లేదు. అది కూడా కక్కుర్తే, కానీ ఆబ్సెషన్ ఈజ్ మోర్ డిగ్నిఫైడ్ ఫామ్. ఐ వాంట్ మనీ, నాకు ఇంకా డబ్బు కావాలి. ఇది అత్యాశ, దురాశ, పేరాశల్లో కోసం. కక్కుర్తి అంటే ఏందో తెలుసా? ఎవడో చాక్లెట్ ఇచ్చాడు, ఇప్పుడు కక్కుర్తికి సంబంధించిన యాడ్స్ కూడా వస్తున్నాయి తెలుసా? కిస్ మీ అని చాక్లెట్ వస్తుంది యాడ్. చాక్లెట్ తిన్న తర్వాత ఆ ర్యాపర్ పడేస్తావు కదా, అంటే వెళ్తుంటే మళ్ళీ కింద తీసుకొని ఇది కక్కుర్తి అన్నమాట. అంటే యూ కెన్ ఈట్ అనదర్ చాక్లెట్ సమ్ అదర్ డే, నో ప్రాబ్లం. కానీ అది ఆశాగీష కాదు. అంటే నీకు అసలు వదులుకోవడం ఇష్టం లేదు, అంటే అది వదిలేసిన తర్వాత కూడా మైండ్ అక్కడికి వెళ్తుంది. అంటే అది కొంచెం గలీజ్గా ప్రవర్తించడం కక్కుర్తి అంటే. ఇది మనిషి ఒక్కడే చేస్తాడు. అది కుక్క అనుకో, అది ఇట్లా ఒక ర్యాపర్లో ఉన్నది తింటుందంటే దానికి ఆకలియే తింటుంది అంతే. ఎక్కడైతే ఆకలి ఆగిపోయిందని తనకు తెలుస్తుందో, ₹1,00,00,000 ఇచ్చినా ముట్టుకోదు. వాటికి అది దురాశగా, ఎందుకంటే వాడికి తీసి పెట్టుకోవడం లేదు. ఇక్కడ తీసి పెట్టుకోవాలంటే మెమరీ ఉండాలి, వాడికి మెమరీ లేదు. ఇప్పుడు నువ్వు బంగారం తీసి పెట్టుకుంటావు, ఎక్కడ తీసి పెట్టుకుంటావు? ఎక్కడైనా దాచిపెట్టే. ఎగ్జాంపుల్ ఒక ప్లేస్ చెప్పు. ఇంట్లో లాకర్లో పెట్టుకుంటా. ఆ లాకర్ నీకు గుర్తుండకపోతే అంటే నీకు బంగారంతో కనెక్షన్ కట్ అయిపోతుంది. మనకున్న అతిపెద్ద వరం మెమరీ, మనకు అతిపెద్ద బాధ కూడా మెమరీనే. అది శత్రువు అండ్ స్నేహితుడు కూడా, అంటే వరము శాపం లాగా. ఇగో బాగుంది ఇప్పుడు ఇది, అద్భుతంగా ఉంది పప్ప. ఈ నోట్స్ ఆఫ్ ముషిన్ ఇంగ్లీష్ పుస్తకం కవర్ డిజైన్, ఇది త్వరలో ప్రింట్ అవుతుంది. ఓకే, సో రియల్ క్వశ్చన్ ఏంది, మనిషి ఆశ ఉండొద్దా? కోరికకి ఆశకి ఏంటి తేడా? ఇవన్నీ విచారణ చేయాల్సిన విషయం. వాట్ ఈస్ ద డిఫరెన్స్? కోరికకి ఆశకున్న తేడా ఏం చెప్పి నెక్స్ట్ అదే అడుగుదాం అనుకున్నా చెప్పినావు. నాకు కోరికలు ఉన్నాయి, నాకు ఆశలు ఉన్నాయి, నాకు ఆశయాలు ఉన్నాయి అని ఏదో చెప్తాడు మనిషి, ఊరికే పదాలు వాడుతూ ఉంటాడు. అసలు వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఆశకి మధ్య తేడా చెప్పవా? అదే కోరిక అంటే ఏమంటే అత్యంత, అది లేకపోతే నీ లైఫ్ లేదనుకుంటే కోరిక. ఇప్పుడు నాకు బంగారంగా అంటే నిన్ను ఒక దాంతో లింక్ చేసుకున్నావు, తద్వారా నీ అస్తిత్వం అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అది కోరిక కిందకి వచ్చింది. ఆశ అంటేనేమో టెంపరీ అనమాట. నీ అస్తిత్వానికి డోకా లేదు, కానీ కావాలన్న ఒక చిన్న ఒక ఆరాటం ఉంది అంతే. అది లేకపోయినా పర్వాలేదు, కానీ కోరిక అట్లా కాదు. కోరిక లేకపోతే నీకు బాధ వస్తుంది, కోరిక లేకపోతే నీ డే టు డే లైఫ్ కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని మనిషి కొన్ని కోరికలు కోరి అవి తీరగానే ఆగట్లే, అక్కడి నుంచి ఇంకా ఫర్దర్గా కోరుతూ ఉన్నాడు అనమాట. ఇంకా దాని ఒక నెవర్ ఎండింగ్ ఓయాసిస్ అది. ఎంత కోరితే అంత వాడికి ఇంకా మళ్ళీ కోరికలు వస్తున్నాయి, కోరికలు వస్తున్నాయి, కోరికలు వస్తున్నాయి, కోరికలు వస్తున్నాయి. అట్లా
వచ్చిన కథ చదివాను నేను. అంటే హ్యూమన్ మైండ్ ఎట్లా పనిచేస్తుంది అనేది ఒక కథ చదివాను నేను. అది ప్రాబబ్లీ ఎండమూరి గారు రాశారనుకుంటా. అది నాకు ట్రెమెండస్గా నచ్చింది. అది ఆయన సొంతమా లేకపోతే ఎక్కడి నుంచి తీసుకున్నారా, బట్ థాట్ ఈజ్ వెరీ గుడ్. అయితే ఆయన ఎట్లా రాశాడో అట్లా చెప్పండి, నేను క్లుప్తంగా చెప్తా. ఒక ఫేమస్ రైటర్ ఉంటాడు, అతనికి ఇంకా రాష్ట్రంలో అతనే ఫేమస్. అక్కడ ఆయన ప్రశాంతంగా ఉన్నాడు అనమాట. ఇప్పుడు అతనికి డిజైర్ లేదు. అంటే ఇంకా నేను ఆల్రెడీ ఫేమస్ అయిపోయాను. ఇప్పుడు చిరంజీవి గారికి ఏం డిజైర్ ఉంటుంది, సూపర్ స్టార్ రజనీకాంత్కి ఏం డిజైర్ ఉంటుంది, మోదీ గారికి ఏం డిజైర్ ఉంటుంది. అన్నీ తీరిన తర్వాత ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్ కట్టుకున్నావు అనుకో నువ్వు, ఇంకా అంతకంటే ఏం డిజైర్ ఉంటుంది? బిల్డింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు ఏ డిజైర్ లేదు, ఇంకా అయిపోయింది. సో అట్లా ఈ ఆథర్ ఎవరైతే ఉన్నారో అతనికి ఉన్న కోరిక అయిపోయింది. కథలు రాస్తున్నాడు, ఆ కథలు ప్రింట్ అవుతాయి. అతను తప్ప వేరే కవి అంతగా గొప్పగా రాసే రచయిత లేడనేది అతను చిన్న చిన్న అవార్డ్స్, సన్మానాలు, అందరూ అతన్ని పొగడ్డం, అతని గురించి ఆర్టికల్ రాయడం. అవునండి రాశాను, ఏదో అట్లా పరమే ఏదో చెప్తున్నాను. అతని దగ్గరికి ఒకడు వస్తాడు. అతను ఊరికే 5-6 తరగతులు చదువుకున్నాడు. తెలుగు చదవడం వరకు వచ్చి, రాయడం వచ్చి, ఇంక అంతకంటే ఏ జ్ఞానం లేదు. తనకు పుస్తకాల జ్ఞానం తెలియదు, ఫిలాసఫీ తెలియదు, ఏమీ తెలియదు. వాడికి ఆశ లేదు, నిరాశ లేదు, కోరిక లేదు, అత్యాశ లేదు, ఆదర్శాలు ఏమీ లేవు. వాడు వచ్చింది బ్రెడ్ అండ్ బటర్ కోసం. ఎవరో చెప్పారు, మంచి పిల్లవాడు ఉంచుకున్నంటే, ఎరా పని చేస్తావంటే చేసుకుంటానండి హాయిగా. చక్కగా చేస్తున్నాడు పని. దాంతో ఇతను ఇంకా చాగారా బాగా రాయగలుగుతున్నాడు. ఇలా రాస్తూ ఇలా టీ అని టీ వచ్చేసింది, బాగుందిరా తీసుకెళ్ళు, ఓకే రైట్. భోజనం అయిందా? అయ్యిందండి. ఇక్కడికి వస్తారా, అక్కడ తెమ్మంటారా, ఇక్కడికి తీసుకురా, తీసుకొస్తున్నాడు అంటే చాలా బాగుంది. ఇది ఇలా ఉండగా ఒకసారి పత్రికా ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది. సార్ మీరు కథ పంపించారు కదా, ఇంకో కథ కూడా ప్రింటింగ్కి వచ్చిందండి, బాగుంది అది కూడా. ఎవరది రాసింది, ఎవరు రచయిత, ఇది ఫేమస్ పర్సన్? కాదు, మీ ఇంట్లో ఉన్న కుర్రాడు రాశాడండి, బాగా రాశాడు అని చెప్పేసరికి గుండె గుబ్బేలు అంటారు సార్. అంతవరకు ప్రశాంతంగా ఉన్న మైండ్ డిస్టర్బ్ అయింది. పిలిచి ఘోరంగా సీరియస్ అవుతాడు. నా కొడక నువ్వు వచ్చింది నాకు అన్నం వండి పెట్టడానికి, టీ చేసి పెట్టడానికి. అంటే మీకు టీ చేసి పెట్టాను, అన్నం వండని, ఖాళీ సమయంలో ఏవో మీ లైబ్రరీలో పుస్తకాలు చదువుకున్నాను, మీరు కథలు రాసే విధానాన్ని చూశాను, మీరు ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు విన్నాను, నాకు రాయాలనిపించి రాశాను. తప్ప అండి? తప్పు ఉన్నారా? నువ్వు నా కథ ఇచ్చిరా పత్రికా ఆఫీస్లో అని చెప్తే దాంతోపాటు నీ కథ ఇచ్చొస్తావా నా కొడక నువ్వు? అంటే మీ కథ మీదేనండి, దానికి మిమ్మల్ని దాన్ని పోటీకి ఎందుకు అనుకుంటున్నారు? మీరు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు ఫోన్ చేసి అడిగారా, నా కథ కంటే నీ కథ బాగుంది, ఈ వారం నీ కథ నిలిపేస్తామని. ఏం తమాషాలుగా ఉందా? నువ్వు నా ముడ్డు కింద ఉన్న ఏమంటారు కుర్చీ జరిపేయడానికి వచ్చావా నువ్వు? అసలు నీ పని ఏందో చూసుకో. నా పని మీకు వండి పెట్టడము, టీ చేసి పెట్టడము, చూసుకోవడం అయిపోయింది. మిగతా సమయంలో నేను ఏమైనా చేసుకుంటా, మీకెందుకు? నా మీద నేను నోరులు వేస్తుంది ఏంది? ఇది కాళ్ళ కొడతా నా కొడుక, నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు ఎంత అవకాశాలు ఉండాలో అంత అవకాశాలు. దీనికి అవకాశకి ఏం సంబంధం సార్? అంటే ఇతనికి ప్రేరణ అతనే కానీ అయ్యుండొచ్చు, బట్ అతను తప్పుగా తీసుకున్నాడు. అతను తప్పుగా తీసుకున్నాడు కానీ నువ్వు రాయడం ఆపేయాలి, నా దగ్గర ఉండాలంటే రాయడం ఆపేయాలి సార్. ఇదేం మీ సంబంధం? ఇదేం పద్ధతి సార్? సరే నేను వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఇతను అన్ని పత్రికా ఆఫీసులకు ఫోన్ చేసిన, వస్తూ ఉంటాయి ఫోన్లు. ఒక సంవత్సరంలో మీ వాడు మీ నుంచి వెళ్ళిపోయాడు కానీ బ్రహ్మాండమైన కథలు రాస్తున్నాడు వాడు. మరి మీ కథ వేయకపోతే మీరు ఫీల్ అవుతారు. మరి వాడు కథ ఎన్నిసార్లు నా అబద్ధం చెప్పను, వాడు కథ బాగాలేదురా అంటే పర్వాలేదండి మళ్ళీ రాస్తాను ఏముంది అని వెళ్ళిపోతున్నాడు వాడు. అంతేగాని నా కథ ఎందుకు సార్ వేయరని అడగట్లే. మీరే చెప్పండి సార్, ఆలోచించండి. ఆలోచిస్తాడు రాత్రంతా. వీడు కథలు నాలాగా రాయగలుగుతున్నాడు. అందుకని వాడి కథలు వేసుకోండి, నాకు సంబంధం లేదు. ఇక మీద నేను మీకు కథలు రాయను, ఇక నా నుంచి మీకు కథలు రావు. అప్పుడు ఇతను ఏం చేస్తాడు, కథలు కాకుండా నావెల్స్ రాయడం స్టార్ట్ చేస్తాడు. ఒక సంవత్సరంలో అతను కథలు రాయడంలే, పేపర్లో ఆర్టికల్స్ వచ్చాయి, అతను కథలు పడుతున్నాయి, వేరే వాళ్ళు రాస్తున్నారు, ఇతను వదిలేశాడు. ఆ తర్వాత ఇతను నావెల్స్ రాశాడు. ఆ తర్వాత అంతలోపట ఫోన్ చేశాను, నేను నావెల్ రాశాను. నావెల్ రాశారు కానీ వాడు కథలు రాయట్లేదండి ఈ మధ్య. అదేంటి? వాడిని వేసుకోమని చెప్పినంత మాత్రం వాడు రాయొద్దు. రీసెంట్గా వస్తే
ఆ కథకి ఏదో డబ్బులు ఇస్తే తీసుకెళ్ళాడు. ఏం కథలు రాయట్లేదంటే 21 కథలు రాద్దాం అనుకున్నానండి, 21 కథలు వచ్చేయాయి, ఇక నా కథలు రాయాలని లేదు, ఇంకేదైనా ఆలోచిస్తా అన్నాడు. మొన్న చూసామండి బాబు, వాడు నావెల్ ప్రింట్ అయింది తెలీదా, వాడు పేరు మార్చుకున్నాడు, ప్రద్యుమ్న అని పెట్టుకున్నాడు. వాడిది నావెల్ వాడిదే, మీకు కాపీ పంపించాంగా, వాడు దాంట్లో ఫోటో వేసుకోలేదు, పేరు రాశాడు. మీరు కూడా మాకు బాగుంది నావెల్ అని చెప్పారు కదా, అసలు మీరెందుకు ఫోన్ చేశారు మాకంటే? వాడు కథలు రాస్తున్నాడు కదా, నావెల్ రాద్దాం అనుకున్నాను, వాడు నాకంటే ముందు నావెల్ రాసి పడేశాడే. ఇంతకు వాడు ఎక్కడున్నాడు తెలియదండి మాకు, వాడు ఎక్కడున్నాడో కనుక్కో ఫస్ట్. నాకు నిద్ర వస్తలేదు వాడిని తలుచుకుంటే. ప్రతిస్పర్ధ స్టార్ట్ అయింది. ఆ తర్వాత వీడు తెలుగు కథలు రాస్తే తెలుగు కథలు రాశాడు, నావెల్ రాద్దాం అనుకుని నావెల్ రాశాడు. అందుకని ఏం చేయాలని ఆలోచించుకొని అసలు ఇంగ్లీష్లో ఒక నావెల్ రాయాలి అని నిర్ణయించుకుంటాడు. చాలా కష్టపడి ఇంగ్లీష్లో నావెల్, అందులోపల వాడు తెలుగులో గొప్ప గొప్ప నావెల్స్, కథలు, నావెల్లాస్, నాటికలు, ఒక 5-6 సంవత్సరాలు మీడియాను ఒక ఊపేస్తాడు పిల్లగాడు. దాంతో వాడు మీడియాలో వస్తాడు. మీ గురువుగారు అంటే చాలామంది ఉన్నారండి, ప్రేరణ పేర్లు అక్కర్లేదు, సరస్వతికి సంబంధించిన దాన్ని అక్కడ ఏమీ లేదు ఏదో చెప్తాడు వాడు. ఇప్పుడు ఈ ఎవరైతే మెయిన్ పర్సన్ ఉన్నాడో వాడు పిచ్చిలేసిపోతుంటాడు. అసలు వీడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు, నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు ఫిలిమ్సా తెలీదు. సో ఇతను ఒక ఇంగ్లీష్ నావెల్ రాద్దామని నిర్ణయించుకొని ఇంగ్లీష్ నావెల్ రాస్తాడు. రాసిన తర్వాత ఒక పత్రిక ఆఫీస్కి ఫోన్ చేస్తే, మీకు చెప్పాలంటే మాకు కొంచెం ఇబ్బందిగా అనిపించి చెప్పలేదు, కానీ వాడు యాక్చువల్గా ఒక ఇంగ్లీష్ నావెల్ కూడా రాశారండి. రాసి ఇప్పట్లో కనబడదని చెప్పి వెళ్ళిపోయాడు. అది మేము పేరు లేకుండా ప్రింట్ చేసాం, పేరు లేకుండా ప్రింట్ చేయమన్నాడు. ఎందుకు పేరు లేకుండా ఎందుకు ప్రింట్ చేయాలంటే, కథ ఇంపార్టెంటు, కంటెంట్ ఇంపార్టెంట్, నా పేరుతో ఏముంది, నేను అనుకున్నాను రాశాను, మీకు నచ్చితే ప్రింట్ చేయాలంటే. రీసెంట్గా ఒక నావెల్ ఆథర్ లేకుండా, నేమ్ లేకుండా ప్రింట్ అయిందని మీకు కూడా తెలిసే ఉంటే. తెలుసు నాకు, అది మీ కూడా రాసిందే. అట్లాగా సార్ వాడు ఎప్పుడు నేర్చుకున్నాడు ఇంగ్లీషు, వాడు ఎప్పుడు ఇంత జ్ఞానం వచ్చింది నాకు అర్థం కాదు. అది వాడు ఏదన్నా చేశాడా, లేకపోతే వాడికి ఏమన్నా దేవుడి కృప ఉందా? స్వాతికిరణం సినిమాలాగా ప్రతిస్పర్ధ. ఓకే, వాడు ఎప్పుడు అస్సలు చేయని పని చేయాలి. వీడు ఆలోచిస్తాడు, ఏం చేస్తుంటాడు, ఎంత చిక్కురా దొరకదు, ఆధారం దొరకదు, ఎందరినో అడుగుతాడు. ఆ తర్వాత వాడు అసలు వేరే బోర్డ్స్ ఎవరు దొరకవు. దాంతో వీడు కొంచెం మానసికంగా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. రాస్తాడు, ఇంగ్లీష్ నావెల్ రాస్తాడు. ఎంత రాసినా వీడు వచ్చి నా లైఫ్ని డిస్టర్బ్ చేశాడే, వాడు నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు అన్న చిన్న థాట్ అతను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. చాలా డిప్రెషన్ అయిపోయి గడ్డ పెంచుకొని సన్నగా అయిపోయి కొంచెం మనోవ్యాధి పట్టుకున్న తరుణంలో ఒక వ్యక్తి చెప్తాడు, ఎందుకు ఇట్లా అయిపోయారు, మీరు ఎట్లా ఉండేవారు? బాగానే ఉండేవాడిని, తెలుసు కదా, నా దగ్గరకు ఒక కుర్రాడు వచ్చాడు, వాడు నన్ను చూసి ఇన్స్పైర్, వాడికి ఏం నేర్పించలేదండి. వాడు చూస్తుంటే కథలు రాశాడు, తెలుగు నావెల్ రాశాడు, ఇంగ్లీష్ నావెల్ రాశాడు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. నాకు వాడికి మర్చిపోలేకపోతాను. వాడికంటే గొప్పది ఏదో చేసేయాలి. ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి అని ఒక ఓల్డ్ సామెత ఉంటుంది. వాడికంటే గొప్పగా అవడం అది తర్వాత సంగతి. మీ ఆరోగ్యం చెడిపోతుంది, మీకు ఇప్పుడు ఏదైనా మానసిక ప్రశాంతత కావాలి. అవునండి కావాలి. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారంటే, మీరేదైనా సలహా ఇవ్వండి, అప్పుడు వాళ్ళు సలహా ఇస్తారు. ఇక్కడ దాదాపు చాలా దూరంలో అనంతపురం అవతల ఒక చిన్న పల్లెటూరు ఉంటుంది. అక్కడ ఒక యోగి లాంటి వాడు ఉన్నాడు. అతని దగ్గరకు చాలామంది వెళ్తారు. అతను పెద్దగా ఎవరితో మాట్లాడట, వ్యవసాయం ఉంటుంది. అక్కడికి వెళ్తే ఒక రూల్ ఏంటంటే 6-7 అవర్స్ పని చేస్తేనే అతను మాట్లాడతాడు. పని చేయని వాళ్ళకి అక్కడికి వెళ్ళగానే కాళ్ళు చేతులు కడుక్కొని పని చేయాలి ఫస్ట్ పొలంలో. అదంతా భోజనం చేసిన తర్వాత అతనే వచ్చి స్వయంగా మాట్లాడతాడు. అతనితో మాట్లాడగానే సమస్యలు క్లియర్ అయిపోతున్నాయంట. కొందరు చెప్తారు చూడగానే సమస్యలు క్లియర్ అయిపోతున్నాయంట. చాలా గొప్ప శక్తి ఉందట అతనిలో. అవును, అయితే నేను వెళ్తాను, అడ్రస్ ఇవ్వండి, వెళ్తాను. తీరా పొలానికి వెళ్ళేసరికి వాడే చూసి అవక్కైపోతాడు. అతను ఏమాత్రం ఎక్స్ప్రెషన్ లేకుండా చూసి, పొలంలో కాసేపు పని చేసి రండి, మాట్లాడతాను మీతో, నా గురించి ఆలోచన వదిలేసిరండి అని చెప్తాడు. ఒక రకంగా దుఃఖం వచ్చేసింది. బోర్ నేర్చాడు. ఏడ్చి పొలంలో కాసేపు పని చేశాడు. దాన్ని మనస్కంగా ఉంది, కాలు కట్టుకొని తిన్నాడు. సాయంత్రం చలిమంట పెట్టుకొని కూర్చోలేదు. చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం అంటే, నీకు తెలియదా అంట.
నాకు తెలుసు, కానీ అది నువ్వు ప్రాబ్లం ఎందుకు అనుకుంటుందో నాకు తెలియదు. నేను కథ రాసింది, నేను నావెల్ రాసింది, రకరకాల ఆధ్యాత్మిక కథలు రాసింది, ఒక ఆంగ్ల గ్రంథం రాసింది నీ మీద గెలవడానికి కాదు, నాకు రాయాలనిపించి రాశాను. మీరు ఒకప్పుడు అలాగే చేశారు, కానీ నాకు ఇప్పుడు అర్థమైంది, మీరు అందరి మీద గెలిచి ఉండాలని అనుకున్నారు. మీరు పోటీలో ఉన్నారు. పోటీలో ఉన్నవాడు ఎప్పుడు ప్రశాంతంగా ఉండలేడు. ఆంధ్రదేశంలో టాప్ మోస్ట్ రైటర్ అయిన తర్వాత మళ్ళీ నేను గడిచేసరికి నాతో పోటీ పెట్టుకున్నారు. దాంతో ఇన్ని సంవత్సరాలు మీరు కొంచెం స్ట్రగుల్ అయ్యారు, తెలుసుకున్నాను మీ గురించి. సో మనం ఒకరితో పోల్చుకోకూడదు, ఆశ పనికిరాదు. నాకు ఆశ లేదు, నాకు ఏదో చేయాలనిపించింది చేశాను. ఇప్పుడు ప్రశాంతంగా ఉండాలనిపించి ఉన్నాను. నేను ఎప్పుడు అసలు మీతో పోల్చుకోను. నేను మీకంటే బాగా రాయాలని ఆలోచించిందే లేదు. నాకు ఎలా రాయాలనిపిస్తే అది రాశాను. మీకంటే బాగుందని వేరే వాళ్ళు అన్నారు, నేను అనలేదే. ఇప్పటికి నా దృష్టిలో యు ఆర్ ద బెస్ట్ రైటర్. అందుకని మీరు ఏదైతే స్థితిని ఉన్నారో దాన్ని యాక్సెప్ట్ చేయండి. అంతేగాని ఇంకా కావాలి, వాడికంటే ఎక్కువ కావాలి, ఇదంతా మంచి పద్ధతి కాదు. సో మీ రచన హృదయం నుంచి రాలేదు, ఓన్లీ మనసు నుంచి వచ్చింది ప్రాబబ్లీ. సరే, ఇంకేమైనా అడగాలని ఉందంటే ఒక్కటి, దానికి నువ్వు నో చెప్పకూడదు. ఏంటంటే, నేను నీకు టీ చేసి పోస్తాను, నేను నీకు అన్నం వండి పెడతాను, దయచేసి నో చెప్పకు. అది నీ హృదయంలోకి వెళ్ళి చేస్తే నాకే అభ్యంతరం లేదని చెప్తాను. అక్కడ కథ అండి. అంటే మనం యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఒకరితో ఒకరు పోల్చుకుని కాదు, ఎవరికి ఏది సాధ్యమో అది చేయాలి. తులసి మొక్క తనకు సాధ్యమైనంత ఇంత ఎదిగింది, మామిడి చెట్టు సాధ్యమైనంత ఎదిగింది. ఒక చెట్టు పొడుగ్గా ఇట్లేదు ఇట్లా ఉంటుంది, ఒక చెట్టు నేలకేసి పాకుతుంది. ఆ పొడుగున్న చెట్టు దీన్ని చూసి ఫీల్ అవ్వకూడదు, ఇది పాకే చెట్టు దాన్ని చూసి ఫీల్ అవ్వకూడదు. ఏది ఎలా ఉందో అలా ఉంది. అట్లా నువ్వు ఎలా ఉన్నావు అలా ఉన్నావు, దాన్ని అంగీకరించినప్పుడు ఇవన్నీ పడిపోతాయి. సో కక్కుర్తి అన్నది నిజంగా రేరెస్ట్ ఫినామినా. నేను చూశాను కక్కుర్తి అన్నది. నేను ఒక ఎగ్జాంపుల్ ఇవ్వగలవు కక్కుర్తికి. అంటే అది ఆశలాగా ఉండకూడదు. కక్కుర్తి అన్నది ఏంటంటే కొంచెం లేకి పని అనమాట. అంటే ఆశ అంటే నాకు ఒక పండిస్తారా, అత్యాశ అంటే నాకు 3 కావాలి, దురాశ అంటే వాడిది కూడా నాకే కావాలి, నిరాశ అంటే నీ అమ్మ అడిగితే ఇయ్యలేదు, రెండు అడిగితే ఒకటి ఇచ్చిండు, పేరాశ అంటే ఎవరు కొద్ది నాకే మొత్తం దాచిపెట్టుకుంటుంది. ఇవన్నీ సేమ్ లడ్డుకు సంబంధించినవి. కక్కుర్తి అది కాదు. తింటుంటే కింద పడ్డది, అక్కడెక్కడ చూసి కింద కూడా ఏరుకుంది, అది కక్కుర్తి. ఆశ కాదు, అది సంథింగ్ అక్కడక్కడే ఉంది, బట్ ఇట్స్ నాట్ జస్ట్. అయితే పప్ప, ఈ ఏదైతే ఎగ్జాంపుల్ ఉందో అది నాకు అర్థమైంది. కానీ నార్మల్గా మనం తింటుంటే అన్నం పడిపోతే మనం లేదు, దానికి అన్నం పరబ్రహ్మ స్వరూపం, అది వేరు, ఆ ఉద్దేశంతో అది వేరు, అది నేను కూడా చేస్తాను. అది కాదు కదా, అది కాదు. కక్కుర్తి అంటే అది చేయకూడదని తెలిసి కూడా నువ్వు చేస్తావు అట్లా. ఉదాహరణకి నేను చూసిన కక్కుర్తులు కొన్ని. ఒక చిన్న రియల్ జరిగిన స్టోరీ చెప్తే, పేర్లు చెప్పాను, మళ్ళీ గొడవలు అయిపోతాయి. ఇది మాత్రం ఒక చాలా పెద్ద ఫేమస్ పర్సనాలిటీ, ఆయన కూడా ఆధ్యాత్మిక రంగంలో ఉండి గురువుల కోసం వెతికి ఫైనల్గా ఒక గురువుని కలుసుకున్నాడు. పేర్లు చెప్పాను. కొంచెం ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడానికి నేను చెప్పేది తెలుస్తుంది, లేకపోతే తెలియకపోయినా పర్వాలేదు. ఆ తర్వాత అతను ఏం చెప్తాడంటే, ఎవరికైతే యోగి ఉన్నాడో గురువు చెప్తున్నాడు, అతనికి ఎలాంటి వ్యామోహం ఉండదు, అతనికి రుచి లేదు, అతను ఏది ఉంటే అది ప్రసాదంగా స్వీకరిస్తాడని చెప్తున్నాడు. అసలు ఇతను రా గురువు అంటే ఫిక్స్ అయిపోయాడు. ఆ తర్వాత అంతా బాగానే ఉంది. ఒకసారి డౌట్ వచ్చింది. ఇతను అందరి ముందు ఇట్లా చెప్పి మిగతా కపుల్ ఆఫ్ అవర్స్ ఆయన ఎవరు కనిపించట్లే. మిగతా సమయంలో ఇతను ఏం చేస్తున్నాడు చూద్దామని కిటికీలు చూద్దామని అనుకున్నాడు. అప్పటికి ఉండబట్టి సంవత్సరం అయింది. ఇప్పుడు ఆ గురువు గారు మంచి ప్రవచనం ఇచ్చారు. సో రుచిని లెక్క చేయకు, పదార్థాన్ని ప్రసాదంగా తిను. ఆయన వాయిస్ కూడా కొంచెం పేలగా ఉంటుంది అనమాట. पदार्थ को पदार्थ के जैसा आप स्वीकार करें, आप परमात्मा आपके अंदर आपके भीतर विराजमान होंगे అనేది చెప్తున్నాడు. ఆ టైప్ నాకు అర్థమైపోయింది. కాదు ఎవరు పేరు ఒక్క అక్షరం చెప్పు చూద్దాం. కాదు ఐఎమ్ నాట్ కాదు నో అబ్సల్యూట్. తెలుగు వాడు హిందీ చెప్తున్నాను కదా. ఇక్కడ వాళ్ళ నార్త్ అంటే మన వాళ్ళు కానే కాదు. వాళ్ళు ఇప్పుడు లేరు అసలు. ఐ థింక్ ఒక 50 years ago ఇట్స్ గాన్. వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళంతా గొప్పవాళ్లే, కానీ స్ట్రైక్ అయింది ఒక అంశం ఉంటుంది. సో అతను ఒక ప్రవచనం ఇచ్చి తన గదిలోకి వెళ్ళినప్పుడు ఇతను కన్నేసి ఉంచాడు.
నువ్వు ఒకసారి ఎప్పుడో చెప్పావు పప్ప, ఏం చెప్పాను? ఇదే ఉన్నాయి ఎన్నో బోల్డ్ ఉన్నాయి. నాకు చెప్పావు వీడియోలో. ఓకే, నాకు గుర్తులేదు. ఆ తర్వాత గుర్తుని కన్నేసి ఉంచుతాడు. అట్లా కిచెన్ దగ్గరికి వెళ్ళి కిచకిలు చూస్తాడు. గురువు ప్రవచనం ఇచ్చి ఆ కిచెన్లోకి వెళ్ళిపోయి బ్రహ్మాండంగా తింటా ఉంటాడు. కాదు, తినడం కాదు, తినడం గురించి చెప్పలే. ఆ చిన్న స్టూల్ వేసుకొని ఇట్లా ఎక్కి పచ్చడి డబ్బా తీసుకొని అది నాకేనండి. దాంతో వీడు గురువు కాదని చెప్పి పారిపోయించాడు. లేరంట గురువే. సో అందరికీ చిన్న చిన్న సరదాలు ఉండొచ్చు. దాంట్లో రెండు పార్శ్వాలు ఉన్నాయి. పొద్దస్తమానం పక్క పచ్చడి నాకడం మీరు ఎప్పుడు నిజంగా తినాలనిపిస్తే ఆ థాట్ని పోస్ట్ పోన్ చేయకుండా అట్లా తినేయడం అది కూడా ఉంది. అందుకని మనం ఒక నిర్ణయానికి రావడానికి వీళ్ళు. ఇప్పుడు ఎవడో ఒక బూతు మాట్లాడితే వీడు గురువు కాదనుకున్నావు అనుకో, నిజంగా బూతు మాట్లాడితే జస్ట్ ఆ ఒక్క కారణం నువ్వు ఫిక్స్ అవ్వడం వల్ల నువ్వు అతను మిస్ అయ్యే అవకాశం ఉంది. మాటలో బూతుందా లేకపోతే హృదయంలో బూతుందా చెక్ చేసుకోవాలి. జస్ట్ ఊరిక సూపర్ఫిషియల్గా నిర్ణయాలకు రాకూడదు. కానీ ఇప్పుడు ఈ ఆశ, దురాశ, అత్యాశ, పేరాశ, నిరాశ అన్నవి పూర్తి మనిషికి సంబంధించినవి. ఎవడికి వాడికి తెలుస్తుంది. ఇప్పుడు నాకు దురాశ లేదు, నాకు నిరాశ అసలే లేదు. నాకు నిరాశ దురాశ లేకపోయిన తర్వాత ఇంకా పేరాశ లేదు, అత్యాశ లేదు. ఆశ ఉందా? నేను చెప్తాను, ఆశ ఉంది నాకు. ఆశ అంటే నీకు అంటే అదేంటి, ఎలాంటి ఆశ అంటే ఒక చక్కటి కవర్ డిజైన్ చేయాలి అని ఆశపడుతున్నాను. కానీ దాని రిజల్ట్ ఏదైనా స్వీకరిస్తాను. నేను వేరే వాళ్ళది ఆశ పట్టంలే. ఆశ అంటదా? ఆశ కోరిక రెండు కాదు, పేర్లు వేరే. కోరిక వేరే. ఆశ అన్నది థాట్ వరకే ఉండొచ్చు ఒక్కొక్కసారి. కోరిక అన్నది నీ నీడ్, అంటే మోర్ దాన్ రిక్వైర్డ్. ఉదాహరణకు నాకు మంచి చీర కావాలని కోరిక, అట్లా. సో ఆశపడ్డం కోరిక రెండు ఒకలా కనిపిస్తున్నాయి. కొంచెం ఎవరికి కూడా అర్థం చేసుకోవాలి దాన్ని మనం ఎగ్జాక్ట్గా. ఇప్పుడు ఉదాహరణకి దీంట్లో చూద్దాం. అంటే చాలా కష్టం నిర్వచించడం. ఆశ ఉషా పేరు ఉంటుంది కానీ కోరిక అని ఎవరికి పేరు ఉండదు కదా. అవును, కోరిక అని పెట్టుకోవాలి పేరు. ఆశా నిరాశేనా మిగిలింది చింతేనా. ఇన్నో పాటిది వినలేదు పప్ప. అంతా భ్రాంతియేనా జీవితాన వెలుగింతేనా. ఆశా నిరాశేనా మిగిలింది చింతేనా. చిలిపితనానా చెలిమే మరచితివో తల్లిదండ్రుల మాట దాట వేసితివో. లేదా పాట ఇప్పుడు ఫస్ట్ లైన్స్ విన్నా కానీ నెక్స్ట్ తెలియదు. నేనంతా దేవదా. ఇగో ఆశ అంటే హోప్, ఎక్స్పెక్టేషన్, మరియు కోరిక అంటే డిజైర్ అండ్ విష్ మధ్య ప్రధాన వ్యత్యాసం నిరీక్షణ మరియు ఆసక్తిపై ఆధారపడి ఉంటుంది. ఆశ అనేది మంచి జరుగుతుందన్న విశ్వాసంతో ఎదురు చూడడం. ఇప్పుడు ఉదాహరణకి మంచి కవర్ డిజైన్ జరగాలి అంతవరకు ఓకే. సో ఆశ ఉండొచ్చు, అందులో నిన్ను బాధ పెట్టడం ఏమి ఉండదు. మంచి సీట్ దొరకాలని ఆశపడుతుందా, కానీ ఒక దొరకలేదు, సరే ఇక్కడ కూర్చుందా అంత అట్లుంటుంది. అది కోరిక అనేది ఒక వస్తువు లేదా వ్యక్తి కావాలని బలంగా అనుకోవడం అనమాట. సో బలం అక్కడ వస్తుంది. అందుకని ఎగ్జాక్ట్గా ఇదని చెప్పలేము. రెండు సేమ్. ఆ సీడ్లో రెండు ఒకటే కనిపిస్తున్నాయి. దాని ఓపెనింగ్ అయినప్పుడు కోరిక కొంచెం ఇబ్బంది పెడుతుంది, ఆశ ఇబ్బంది పెట్టదు. ఇబ్బంది పెట్టిందా అది ఆశ కాదు, కోరికనే అయింటుంది. ఏదన్నా నీకు థాట్ వచ్చింది, నువ్వు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి, ఇది కోరికనా ఆశనా. వాడికి రేపే జ్వరం వచ్చింది, బాధపడ్డావు అనుకో, నేను అప్పుడు కోరిక అయిపోయింది. అరే లైఫ్ అన్నాక జరుగుతుంది రండి, నేను అనుకున్నా జరిగింది ఏముంది, హాస్పిటల్ తీసుకురా అని చెప్తే అది ఆశ. నువ్వు ఆశపడ్డావు బట్ సంథింగ్ గాన్ రాంగ్, బట్ స్టిల్ యూ యాక్సెప్టెడ్ ఇట్. అట్లా ఇప్పుడు మనం తీసే వీడియో 10 మంది చూడాలని ఆశపడుతున్నాం. కోరిక అని ఎప్పుడు తెలుస్తుంది, చూడలేదా చీని అమ్మ కోరిక అయిపోయింది. సో ఆశ తీరకపోయినా నీ యొక్క సైకిక్లో ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఈ కక్కుర్తి అనేది కంప్లీట్ వేరే, దానివల్ల నష్టమేమీ లేదు తెలుసా. కక్కుర్తి వల్ల ఏ బాధ ఉండదు. ఆహా, కక్కుర్తి అంటే అదే లేకి పని అన్నట్టు. అది బేసికలీ ఎగ్జాంపుల్, ఐస్ క్రీమ్ తింటున్నావు, తింటుంటే షర్ట్ మీద పడ్డది ఇట్లా. ఇప్పుడు పెళ్ళిలో తర్వాత చూసావు ఇట్లా అందరిని చూసి తీసుకొని తిన్నా, అది కక్కుర్తి. అంటే అది లేకపోయినా ఏమి కాదు, అది లేకపోయినా ఏమి కాదు. కక్కుర్తి అంటే ఎలా ఉంటుంది అంటే, నేను చిన్నప్పుడు చూసి చెప్తా. ఐస్ క్రీమ్ తింటారు కదా, పుల్ల ఐస్ క్రీమ్ తిన్నావు ఎప్పుడన్నా? పుల్ల ఐస్
పుల్లైస్ తిన్న తర్వాత పుల్లైస్ మొత్తం అయిపోయింది. ఇట్లా పడైపోతుంటే మా ఫ్రెండ్ చూశాడు దాన్ని. ఆ పుల్లైస్కి రంగు ఉంది. ఇంకా మా ఇంటికి పోయి గ్లాస్లో పుల్లైస్ ఇట్లా అనుకొని ఆ రంగు కొంచెం కలిసి మొత్తం తెల్లగా తాగి ఇట్లా పడేసి అది నీళ్ళు తాగాడు. ఇది కక్కుడుతుంటే అర్థమైంది. ఆశ వేరు. ఆశ ఇదంతా మనసుకు కక్కుర్తి అనేది ఒక యాటిట్యూడ్. అది కొందరికి ఉంటుంది, అందరికీ ఉండదు కక్కుర్తి. ఆశలు, నిరాశలు, దురాశలు, పేరాశలు ఇవన్నీ అందరికీ ఉంటాయి. కక్కుర్తి అనేది ఎక్స్క్లూజివ్, అది కేటగిరీ. కక్కుర్తి నాయాలరా వీడు. కక్కుర్తి అంటే చెప్పనా, మొత్తం తిన్న తర్వాత మొత్తం ప్లేట్ అంతా నాకుతారు చూడు. నువ్వు ఇట్లా తీసుకొని తినడం వరకు ఓకే, కానీ ఎవరు లేకపోతే నాకుతారు. ఇప్పుడు చూసా, నాకుతారు ప్లేట్. అయ్యో, నేను చాలా చిన్నప్పుడు చాలాసార్లు చూశాను నేను. నువ్వు చూసావు ఎప్పుడన్నా ప్లేట్ నాకేవాళ్ళు? మొత్తం ప్లేట్ అంతా. మళ్ళీ వేరే వాళ్ళు వస్తే చేయరు, అది వేరే వాళ్ళు వస్తే చేయరు. ఇట్లా మనం షార్ట్ చేయొచ్చు, ఇట్లా ఎవరు లేరు కదా అని ఇట్లా ప్లేట్ అంతా నాకు ఇట్లా ప్లేట్ కిందకంటే ఎదురుగా వాళ్ళ డాడీ ఉంటాడు అనమాట. సో కక్కుర్తి అనేది ఇట్స్ నాట్, దానివల్ల ఏ నష్టం లేదు. అది జస్ట్ ఒక నోస్టల్జియా, ఒక అలవాటు అంతే. దానివల్ల నష్టం లేదు. కక్కుర్తి ఉందంటే ఉండదు, నష్టం లేదు. అయితే పప్ప, నాకు ఈ క్వశ్చన్ ఎలా వచ్చిందంటే, నువ్వు సరే టాపిక్లో నిన్నే తీసుకుంటున్నా, ఏదో తోచిన సాయం ఎవరికో చేస్తున్నావు ఆల్రెడీ, ఏదో మొక్కల విషయంలో వాటర్ ఇవ్వడమో సంథింగ్ ఏదో, అయినప్పటికీ ఇంకా ఇంకేదో తీసుకుందామనే ఉద్దేశంతో ఇప్పుడు డ్రమ్స్ కూడా నేను అంటున్నది అంటే అది తెలిసి చేయరు. నీకు ఒకటి గుర్తుపెట్టుకో, విషయం అది కాదు, ఒకటి గుర్తుపెట్టుకో. నీ లైఫ్లో నువ్వు అబండెంట్గా కొన్ని చూడాలంట. అంటే నీకు బిందెడు నీళ్ళు కావాలనుంది, అట్లా పెరిగావు, కానీ నీకు ఎప్పుడు చెంచడే దొరుకుతుంది. అందుకని దాని పట్ల నీకు ఒక తెలియని వ్యామోహం ఏర్పడుతుంది. మరి కష్టపడొచ్చు, నీకు పడనీయదు సమాజం. నీకు ఉదాహరణకి చౌరస్తాకి వెళ్ళి నిలబడితే ఎటు పోవాలో తెలియదు ఒక్కొక్కసారి. మనం చెప్పడం చాలా ఈజీ, వాడికి తెలుస్తుంటుంది. వాడికి ఎక్కడో మైండ్ స్టక్ అయింది. ఇట్లా పిల్లవాడు ఏడుస్తున్నాడు, ఏదో రాద్దాం అనుకుంటే అంతలో వాడికి చూసి యోగా చేద్దాం అంటే భార్య ఏదో అట్లా మెల్లగా ఒక మండేనెస్కి వచ్చేస్తుంది, మొనాటనెస్ వచ్చేస్తుంది. అది పట్టుకుంటుంది. అది ఎట్లా పట్టుకుంటుంది? అది జలగలాగా పట్టుకుంటుంది. అది మనం బయట చేసుకోవచ్చు కదరా ఓ పని, ఎందుకంటే తిని పడుకుంటావు అంటే నాకు అలా కావట్లేదు బాబాయ్ అంటే వాడికి కరెక్టే చెప్తున్నాడు. వాడికి ఇప్పుడు ఏదో వాడిని పట్టుకున్న ఆ భావం నుంచి బయటకు ఎట్లా పడాలో తెలుస్తలేదు. చాలా కష్టం అది. ఓకే పప్ప, అంటే ఇల్లు ఉంది, ఫుడ్, వైఫ్, ఫ్యామిలీ అంతా ఉంది, అయినా కూడా ఏదో అలా డ్రమ్ తీసుకోవాలి అది అంటే అట్లా పేర్లు అక్కర్లేదు. నేను అంటున్నది ఫీల్ ఎందుకు వస్తుంది తెలియదు మనకి. మనం అవుట్ ఆఫ్ కంపాషన్ తెలియదు మనకి. చెప్తున్నా కదా, ఏదో తీసుకోవాలి, ఏదో పెట్టుకోవాలి నా దగ్గర. అదే అట్లా అనుకోవట్లేదుగా, దానికి కారణం అట్లా అనుకోవట్లేదు. నువ్వు పక్కింట్లో తీసుకుని మీ ఇల్లు మా ఇల్లు ఒకటే అనుకొని తీసుకున్నా అని చెప్తే చేస్తావు. సో వాడు ఏమనుకుంటున్నాడో మనం ఆలోచించి అట్లా అనుకునే వాళ్ళు ఉన్నారు. అట్లా అనుకుంటారు, అట్లా ఓన్ చేసుకుంటారు, సలహాలు ఇస్తారు, మొత్తం అడగకుండా ఇట్లా చీర సర్దుతారు, అంటే ఏదో చేస్తారు అట్లా. యాజ్ ఇఫ్ ఐ ఓన్ దిస్ పర్సన్, ఐ ఓన్ దిస్ ప్లేస్. ఇది కాకుండా నాకు అర్థమైంది. నేను అంటున్నది అనుకుంటున్నారేమో ఆ ఏరియా అంతా వాళ్ళదని అనుకున్నారేమో, అనుకున్నారేమో. నేను ఆలోచించింది దాని గురించి. అంటే వేరే వాళ్ళ వస్తువుల్ని తీసుకోవాలన్న ఉద్దేశం నేను అడిగి తెలుసుకుంటాను ఏమిటని, అంతవరకే. నేను ఎవరి గురించి ఒక అభిప్రాయానికి రాను. నేను ప్రశాంతంగా ఉండడానికి ఇది కూడా ఒక ఇంపార్టెంట్. అంటే ఒక వ్యక్తి నా ముందు తప్పు చేశాడని తెలుసుకుంటాను తప్ప ఇక వీడింతే అని ఒక నిర్ణయానికి రాను. అంతా నేను వాడిని ఇగ్నోర్ చేస్తా, పక్కన పెట్టేస్తా లైఫ్ అంతా. నేను ఏ పని నువ్వు సరిగ్గా గమనిస్తే అసలు నేను కొందరితో ఏ పని చేయించుకోను, నాకు అందుబాటులోనే చేయించుకోను. ఎందుకంటే నేను చేయించుకోనంటే చేయించుకోను. అలాగని ఆ మనిషిని మనం ద్వేషించక్కర్లే, మనసులో తూలనాడాల్సిన అవసరం లేదు. వేరే వాళ్ళ వస్తువుల పట్ల ఉంటుంది, అట్లా ఉంటుంది. చాలా మందికి ఉంటాయి. అట్లా నాకు నువ్వు కళ్ళు మూసుకుంటే నీకే చాలా మంది కనిపిస్తుంది. అదేం క్వాలిటీ కాదు, లేదు అని ఒక ల్యాకింగ్ అనమాట. దాన్ని ఏమంటారు, ల్యాకింగ్. మన దగ్గర లేదు, ఇక్కడ ఉంటే తీసేసుకుంటారు. మన దగ్గర లేదు, తీసేసుకుంటారు. మన దగ్గర లేదు, అది నీకు దొరకదు, నువ్వు కొనలేవు, కనిపిస్తే తీసేసుకుంటారు. అట్లా అది ఉంటుంది, కామన్, తీసుకుంటారు అట్లా. అది మనిషికి అలవాటు. అది తప్పు కింద ఇంకోటి పెద్దవి ఏమి తీసుకోరు. పెద్దది తీసుకుంటే దొంగతనం అవుతుంది. ఇది చిలిపితనం అనమాట. ఇది ఎలా ఉందంటే, మన జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి
గారు చదివినప్పుడు ఇది కనిపించింది ఒక సంఘటన. అంటే పర్సెప్షన్ ఎట్లా ఉంటుంది లైఫ్కి సంబంధించి అని చెప్పి ముగిస్తాను. ఆయన ఇంట్లో దొంగలు పడ్డారంట. వీళ్ళు ఊరి నుంచి వచ్చేసరికి దొంగలు పడ్డారు. ఇద్దరు బిలబిలమని వెళ్ళారు లోపలికి, భార్య భర్త. అప్పటికి ఊర్లో అంతా ఇక దొంగలు పడ్డారు, ఎక్కడ పోయారు మీరు, తలుపులు వేసుకొని పోవచ్చు. కానీ దొంగలు పడ్డారా, ఇయ్య దొరికితే ఇద్దరు ఉడికితే ఆమెనేమో బంగారం వైపు వెళ్ళింది, ఇతను పుస్తకాల గూడు వైపు వెళ్ళాడు. చెప్తున్నా పర్సెప్షన్. ఇప్పుడు ఎవరు దేనికి వాల్యూ ఇస్తున్నారు? భార్య బంగారానికి వాల్యూ ఇచ్చింది, అందుకని బంగారం చూసుకుంది, బంగారం పోయింది, బిలబిల ఏడ్చింది. భర్త ఏం చేశాడు, పుస్తకాలు చూసుకున్నాడు. అరుదైన పుస్తకాలు ఉన్నాయి ఒక 3-4. అమ్మ పుస్తకాలు పోలేదు, ఆ విధవ బంగారం పోతే పోయిందిలే, మంచి అమూల్యమైన పుస్తకాలు ఉన్నాయి అన్నాడు. దాంతో పెద్ద గొడవైంది. అసలు నువ్వు మనిషివేనా? అసలు నీలాగా ఎవడన్నా ఆలోచిస్తాడారా? నీ బంగారం పోతే పోయింది, అమూల్యమైన పుస్తకాలు ఉంది అంట, పుస్తకాలు చదివితే ఏమొస్తుంది, పిచ్చోడా నువ్వు, నీ పిచ్చి మాకంటే ఇస్తున్నా. నీలాగా ఇంకొక్కడన్నా అంటాడా? అసలు బంగారంలో ఏముంది, ఎత్తుకపోతే ఎత్తుకపోయాళ్లే, అమ్మ పుస్తకాలు పోలేదు కానీ ఒక్క మనిషిని నాకు చూపి అని ఇంకేదో అన్నది. దాని తర్వాత నా మెడ నేను కోసుకుంటా, నా చెవు నేను కోసుకుంటా, అట్లాంటిది. అతని దగ్గర చెప్పడానికి ఏమీ లేదు, సైలెన్స్. ఉత్తరం వచ్చిందంటే అప్పుడే ఆ ఉత్తరం చలంగారు రాశారు. చలంగారు ఉత్తరాలు చాలా ఫేమస్ అనమాట. డైరెక్ట్ పాయింట్ ఉంటుంది. నేను బాగున్నాను, బాగున్నా, ఊర్లో వర్షాలు ఉన్నాయి, ఇట్లాంటివి ఏమి ఉండదు. ఒక కార్డు ముక్కలు ఒక్కటే గీత ఉంటుంది అంతే. హీ నెవర్ వేస్టెడ్ టైం. ఇప్పుడు మన పుస్తకాలు రాసే టైప్ ఎక్కువ రాయకూడదు, అంతా ఓకే అని రాసి పంపిస్తుంది. ఇట్లా పోతుంటే పోస్ట్ కార్డు కనిపిస్తుంది, ఓ పోస్ట్ కార్డు బాగున్నా, ఎప్పుడో బుక్ రాస్తున్నా అని వేసిపోయాడు, అడ్రస్ రాసి. అట్లా అతనికి రాశాడంట. దొంగలు పడ్డారని తెలిసింది, ఆ పుస్తకాలు అయితే పోలేదుగా, వెదవ బంగారం అది పోతే పోయింది, అది మళ్ళీ కొనుక్కోవచ్చు, ఆ పుస్తకాలు మళ్ళీ దొరకవని రాశాడు. అంటే ఇప్పుడు ప్రపంచం దృష్టిలో వీళ్ళందరూ తప్పుగా అనిపిస్తుంది. ప్రపంచం దృష్టిలో బంగారాన్ని ఇష్టపడే వాళ్ళు అందరూ ఇష్టపడతారు. దేర్ ఆర్ ఎక్సెప్షన్స్. అట్లాగే పాజిటివిటీలోనూ ఎక్సెప్షన్స్ ఉంటారు, నెగిటివిటీలోనూ ఎక్సెప్షన్స్ ఉంటారు. అది సో కక్కుర్తి అనేది వేరే. కక్కుర్తి అంటే బేసికల్గా అది ఎగ్జాంపుల్స్ ఇవ్వడం చాలా కష్టం. తెలుగుని కొట్టి చూద్దాం, ఉండు, నాకు తెలిసి ఉండదు. పప్పా ఈ కోట శ్రీనివాసరావుది ఒక ఫిలిం ఉంది, అది కోడిని వేలాడదీసి చేస్తాడు, అది కక్కుర్తి కాదు. అది ఇంకో కక్కుర్తి అంటే తెలుగులో పేరాశ దురాశ అంటే పిసినారితనం అని అర్థం చెప్పాడు. కానీ దాని కింద ఏదైనా వస్తువు లేదా డబ్బు కోసం మితిమీరని ఆశపడ్డది, లేదా దొరికిన దాన్ని ఎవరికి పెట్టకుండా దాచుకోవడం కక్కుర్తి అంటారు కదా. కానీ దానికి పిసినారి అనే పదం ఉంది, అది కక్కుర్తి కాదు. ఈ పదాన్ని సాధారణంగా పిసినారి లేదా స్వార్థపర ఉద్దేశం ఉపయోగిస్తారు. అది డబ్బు కక్కుర్తి ఎక్కువ. ఇప్పుడు కక్కుర్తి పిసినారంటే డబ్బు నేను ఎవరికి ఇవ్వను. కక్కుర్తి అంటే తెలుసా, నేను లెక్క పెడుతుంటే ₹1 జారి మలమూత్రాల్లో పడ్డది. ఎక్కడ పడ్డది? డ్రైనేజ్లో షిట్టులో పడ్డది. పోయి పోతే పోన్లే, ₹1 ఎవడు తీసుకుంటాడు అన్నాడు. అందరు పడుకున్న తర్వాత వచ్చాడు. ఇంకా అంటే ఈ కెనాట్ దాన్ని వదిలిపెట్టలేడు అనమాట. అది వాడి జస్టిఫికేషన్ తెలుసా, నాదే అది అని వాడి జస్టిఫికేషను. దాంట్లో పడ్డదాన్ని తీసుకుంటావారా అని ప్రపంచాన్ని, కడుక్కుంటే పోయేదిగా అని వాడి జస్టిఫికేషను. చీ ఏ మనిషి అంటే రోజు నువ్వు కడుక్కోవట్లే అంటే వాడి లాజిక్ వాడికి ఉంది. ఉదాహరణకి చాక్లెట్ తింటుందా, మొత్తం అయిపోయిన తర్వాత ఇలా మూలలు ఓపెన్ చేసి నాకు ఇది ఏమిరా అంటే, నేను కొనుక్కున్నది చాక్లెట్ అంతా కలిపి ₹50. ఆ మూలకి ఏమైనా పైసలు తీసుకోలేదు వాడు, ఎంత చెప్తున్నావు అదే వాడు. జనాలు ఏమనుకుంటారు, నువ్వు ఎప్పుడైనా గమనించు, మూలలకు నువ్వు వదిలేస్తారు. ఎప్పుడైనా గమనించి ఉదాహరణకు చాక్లెట్ ఓపెన్ చేస్తే ఇట్లా అంటుకోనుంది కొంచెం, వదిలేస్తే ఎవరైనా వదిలేస్తారు. అందుకే చెప్తాను కక్కుర్తి అనేది స్పెషల్. ఇప్పుడు పాల ప్యాకెట్ ఉంటుంది, వచ్చిన తర్వాత పాల ప్యాకెట్ కట్ చేసి దాన్ని ఇట్లా కొలాయికి పెడతారు, దాంట్లో నీళ్ళు ఇట్లా బుడక లోపుతారు, లోవి మొత్తం పెడతారు. అట్లా ఒక్క డ్రాప్ ఉంటుంది అందులో, అది నువ్వు వదులుకో. పిసినారంటేనేమో నీ దగ్గర ఉన్నది వేరే వాళ్ళకి ఇవ్వకపోవడం. ఇది పిసినారితనం, లోబితనం కాదు. కక్కుర్తి అంటే నీదే, అది ఎవ్వరు లేరు నీ చుట్టుపక్కల, కానీ నీ ఎందుకు వదిలిపెట్టాలి, వై షుడ్ ఐ అని ఒక చిన్న బయలుదేరుతుంది అనమాట. ఇది మనిషికి మాత్రమే ఉన్న ఎక్స్క్లూజివ్ యాటిట్యూడ్. ఇది నేను అంటున్నది కక్కుర్తి వల్ల నష్టం లేదు, అదే చెప్తున్నాను. పిసినారితనం వల్ల ఏ నష్టం లేదు. నాది నేను ఇవ్వను అని చెప్పడం పూర్తిగా ఉపయోగించుకోవడమే కక్కుర్తి. అసలు అంటే వాడి దృష్టి అంతా ఈ పనికిరాని విషయాల మీద లగ్నం చేస్తాడు అంతే. వాడి కక్కుర్తి ఉన్న మైండ్
అదొక లూప్. అది అంటే దాని వల్ల నష్టం లేదు, నష్టమేం లేదు కానీ ఉపయోగం కూడా లేదు. ఒక క్వాలిటీ. ఒక గమ్మత్తైన క్వాలిటీ అది. కక్కుర్తి అన్నది కోట శ్రీనివాసరావుది ఆ ఫిలిం అది కక్కుర్తి కాదు. అది అది కక్కుర్తి కాదు. అది దురాశ కిందికి, అత్యాశ కిందికి, కన్నింగ్నెస్ కిందికి వస్తుంది. కక్కుర్తి అనేది ఇంత ఎగ్జాంపుల్ చెప్పినా కదా, అది ఎక్స్క్లూజివిటీ. అది కక్కుర్తి అంటే ఎగ్జాంపుల్, పచ్చడి అంతా అయిపోయింది, అందులో కొంచెం అన్నం వేసుకొని కలుపుకుంటుంది లాస్ట్, అది అంతవరకు కాదు, అంతవరకు ఓకే. ఇప్పుడు ఎవరు లేదు చూసి అందులో నీళ్లు పోసుకొని తాగాడు ఒకడు, ఇది కక్కుర్తి కిందకి వస్తుంది. అంటే అందరూ చేసేది కాక వాడు ఆ చిన్న 1 పాయింట్ కూడా ఎందుకు పెట్టాలి ఏదో ఉంటుంది అట్లా భావన. అట్లా పైసా వసూలు చివరి దాకా తినాలి. తర్వాత ఒకసారి పెళ్ళికి వెళ్తే అతని కష్టం అతను తింటున్నాడు. నేను ఒకసారి ఫ్రెండ్ని తీసుకెళ్ళా, ఈవెంట్ మంచిగా ఉంటుందిరా భోజనం అంటే. 8 గంటలకంటే ఈవినింగ్స్ అంటే, అయితే నేను పొద్దున్న బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం భోజనం తినను అన్నాడు. ఎందుకు 2 కలిపి ఇక్కడ అక్కడ చాలా మంచిగా ఉంటుంది అన్నావుగా. ఫస్ట్ పోగానే 8 గంటలకు పెడతారు భోజనం తెలుసుకున్నాడు. నా ఈవెంట్తో సంబంధం లేదు వాడికి. వాడు మధ్యాహ్నం బయటకు వెళ్ళి చూస్తున్నాడు, ఇప్పుడే పెట్టారు ఏమేమున్నాయి అని అడుగుతున్నాడు. సో ఈవినింగ్ 9-9:30కి మెల్లగా తీసుకుని తినడం స్టార్ట్ చేశాడు. 11 అయినా వస్తలేడు. పోదామంటే పోయి ఏం చేస్తావు ఇంటికాడికి, రాగు, అరే పోదాం రా, లేట్ అవుతుంది, ఇంకో 12 వరకు ఉంటుందంట. కాస్త అడిగితే కొంచెం స్వీట్ కూడా తిందామని నడిచొద్దాంపా వాకింగ్ చేసి నేను చెప్పాను, స్వీట్ పార్సల్ చేసుకొని తీసుకురామంట. బాగోదు, మనిషికి కోతిలాగా ఈ సైడ్కి బ్యాగ్ ఉంటే బాగుండని చెప్పిన ఒకసారి. కోతికేమో ఎక్కడ ఉంటుంది, కొందరికేమో లోపల ఉంటుంది అట్లా. సో నా అబ్జర్వేషన్ ఇది, ఎవరికి కూడా చెక్ చేసుకోవాలి. ఆశ అనేది అది ఏదన్నా కాస్త మంచిగా మంచి అవుట్పుట్ రావాలని, ఒకటి మంచిగా ఉండాలని ఆశపడడం తప్పు లేదు. ఆశ, సో ఆశకి కోరికకి తేడా నీకు తెలుస్తుంది. ఆశలో సాడ్నెస్ లేదు, కోరికలో సాడ్నెస్ వచ్చేస్తుంది. అంటే నువ్వు ఆశపడ్డాను అనుకున్నావు కానీ నువ్వు కోరావు యాక్చువల్గా. విష్ ఈజ్ డిఫరెంట్ బట్ డిజైర్ ఈజ్ సంథింగ్ ఎల్స్. హోప్ అనమాట, అంత బాగానే పెళ్ళి ఎంత బాగా జరగాలని అనుకుంటూ ఆశపడతాం. అరే ఫంక్షన్ అవుతుంది, లైట్ పోవద్దు అయ్యాలా ఆశపడతాం. ఒకవేళ పోతే ఏం చేస్తావు, పోతే నువ్వు ఏడ్చావా, కోరిక అయిపోయింది. అది పోతే అనుకున్న పోయింది. ఇంకోటి చూడరా పెట్రోమాక్స్ అని తీసుకురాపో, ఈ అమ్మాయి కరెంట్ ఆఫీస్ ఇంతే, ఇంకెంతే, ఇది ఎప్పుడు ఇంతే అని వాడు, నువ్వు ఆశపడేవాడు బాధపడ్డాడు అట్లా. అందుకని మన సినిమాలో ఆశ నిరాశేనా, సో ఆశకి నిరాశ అన్నది కరెక్ట్ కాదు. కోరికకి నిరాశ, ఆశకి నిరాశ ఏముండదు అంటే ఒక కరెక్ట్గా చూస్తే అట్లా. అందుకని ఇప్పుడు పొట్ట కక్కుర్తి, అంత కక్కుర్తి కాడరా వీడు అంటే. నువ్వు ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పు చూద్దాం కక్కుర్తికి. వెరీ స్ట్రేంజ్ ఫినామినా, చాలా కష్టం చెప్పడం, నాకు తెలియట్లేదు. చాలా అంటే నువ్వు కక్కుర్తి ఎగ్జాంపుల్ ఇస్తూ పిసినారితనంలోకి వెళ్ళిపోతుంది. పిసినారితనం అంటే ఇప్పుడు ఉంది ఇది నాది, వాడికి ఎందుకు ఇవ్వాలి, నాది, ఇందులో కక్కుర్తి లేదు, మోర్ పొజిటివ్నెస్ ఉంది. నాది నేను ఎందుకు ఇస్తా, అవును నిజం, కరెక్టే. ఏం నేను భలే ఉన్నావు, ఇది కక్కుర్తి, ఇది పిసినారితనం. అత్యాశ అంటే వాడి కూడా తీసుకురాపు, అట్లాగా. దురాశ అంటే నా దగ్గరనే ఉండాలి, ఇట్లా కాకుండా కక్కుర్తి అంటే ఇది అంటే అదే కాదు. తిండి దగ్గర కొన్ని చోట్లనే వస్తుంది అది కక్కుర్తి అన్నది, ఇంకా వేరే చోట రాదు. ఎక్స్క్లూజివ్గా ఈ లస్ట్ ఏదైతే ఉంటుందో, డిజైర్, అక్కడ ఉంటుంది. అది అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది కాదు కక్కుర్తి అనేది. అందుకని కక్కుర్తి ఉన్నా ఉంచుకోండి, దానివల్ల నష్టం లేదు. ఆశ ఉన్నా ఉంచుకోండి, దానివల్ల నష్టం లేదు. అది ఎప్పుడైతే కాస్త పెరిగి చెప్పిల్ల తిమింగలం అవుతుందో అప్పుడు ప్రాబ్లం. దురాశ వచ్చిందా మైండ్ ప్రాబ్లం అవుతుంది. అత్యాశ అయినా నువ్వు యూ సఫర్. పేరాశ అంటే ఇంకా అది నీకు స్టక్ అయిపోతుంది మైండ్. ప్రకృతిలో అవన్నీ లేవు. ప్రకృతిలో ఏ రోజు ఆ రోజు, ఏ పూట కాపూట, తీసిపెట్టుకోవడమే లేదు. ఒక పులి వేట చేసిన తర్వాత కూడా వదిలేసి వెళ్ళిపోతుంది. రాత్రికి ఆకలి అయితే దాన్ని ఫిజికల్గా లేచి వెళ్ళాల్సిందే. మనిషికి అట్లా కాదు కదా, ఉంది 4 రోజులకు సామాన్ ఉంది ఇంట్లో, అట్లా వాటి మీద ఒక అటాచ్మెంట్ వస్తుంది. యూ కెనాట్ ఆఫర్ ఎనీథింగ్ టు ఎనీబడీ. ఇంకా ఈ సిస్టమ్ని ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంది కదా, నువ్వు ఎక్కువ తినాలనుకున్నది తినలేవు కదా పాప. అవును. సో అది, సో అట్లీస్ట్ నాకు కక్కుర్తి ఉందా అంటే ఒక 1 or 2 ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. కక్కుర్తి ఏ విషయంలో ఉండంటే, మోతిచూర్ లడ్డు విషయంలో ఉండి నాకు ఆశ అత్యాశ కాదు, కక్కుర్తి ఉండి. అంటే ఆ రేంజ్ అది చెప్తే సిగ్గు పోతుంది, కానీ సిగ్గు లేదు కాబట్టి చెప్పుకోవచ్చు. అంటే
ఒక నైట్ పూట అంటే నాకు మోతిచూర్ లడ్డు అంటే విపరీతమైన ఆశ, దురాశ, వ్యామోహం అన్నీ కలిగింది. అసలు నేను పొద్దున్న నిద్రలేసి చూస్తానే షాప్ కాడ పోయి కూర్చుంటుంటే అమ్మ 10 ఇంకా వీడి షాప్ అట్లుంటుండే. నేను డ్రింక్ చేసేవాడు కూర్చుంటాడు చూడు, మా ఫ్రెండ్ అనేటోడు ఇదేం పిచ్చారు అంటే వాడే నాకు పరిచయం చేసి ఎవరన్నా నాకు ఏమో నచ్చింది అది ఏదో తినాలనిపిస్తుంది, ఏమో ఎప్పుడు ఆపుతున్నా తెలియదు, ప్రస్తుతం తినాలనిపిస్తుంది. ఒకసారి నేను కర్మనఘాట్లో ఉన్నప్పుడు రాత్రి పోతున్నా, ఒక ఫంక్షన్ అయింది. అక్కడ రోడ్డు పక్కన మొత్తం అప్పుడే వండిన పదార్థాలన్నీ ఇసిరేస్తారు కదా చెత్తకుండి దగ్గర, ఓ లడ్డు వచ్చి పడ్డాయి. అక్కడ పుట్టింది అన్నమాట కక్కుర్తి. అంటే రోడ్డు మీద పడ్డది తినకూడదు అని మనసు చెప్తుంది. నాకు కనిపించింది ఏం తింటే ఏమవుతుంది, అయినా రోడ్డు మంచిగా ఉంది అని నా మైండ్ చెప్తుంది. ఆ కింది పక్క తీసేసుకుని పైన తింటే అయిపోయి ఇట్లా ఇదంతా కథ చెప్తుంది నా మైండ్. అలా దాంతోపాటు ఎవడన్నా చూస్తాడేమో అని రాత్రి పడ్డా 11:30 అయింది, 12 అయింది. నడుచుకుంటూ పోతున్నా సంతోష్ నగర్ నుంచి కర్మనఘాట్. సైకిల్ ఉండేది, సైకిల్ దొక్కుతూ పోయేవాడిని. ఒక 1/2 కిలోమీటర్ అట్లా తొక్కి మిగతా నడిచేవాడిని. అట్లా చాలా పీరియడ్. సో అది నాకు తప్పేం అనిపించలే. నాకు తర్వాత వాటి మీద ఆసక్తి పోయింది. ఇప్పుడు నేను ఎక్కడుందంటే నాకు ఇస్తే కడుపు నిండితే పక్కన పెట్టేస్తుంది. అంటే పదార్థం వేస్ట్ అవుతుంది అన్న థాట్ కూడా పోయింది. వేస్ట్ చేయకూడదు, కానీ వేస్ట్ అవుతుందని బాధపడతలేదు నేను. నెక్స్ట్ టైం ఎక్కువ వండుకోకుండా ఎట్లా చూడాలని ఆలోచిస్తే కానీ బాధపడి డిస్కస్ చేసేట్లు కాదు. వేస్ట్ అయింది నువ్వు పిట్టకో చెట్టుకో వేస్ట్ చేయొచ్చు అట్లా. అంతేగాని దాని గురించి డిస్కషన్స్ లేకపోతే ఒకరినొకరు బ్లేమ్ చేయదు. అంటే ప్రతి ఒక్కరు చెప్తూ వాళ్ళు కూడా చాలామంది తప్పు చేయడం నేను చూశాను. ఇప్పుడు ఎవరెవరైతే చూసుకోలే గ్యాస్ పొంగిపోతుందా అని చెప్తారు కదా, వాళ్ళే ఎన్నోసార్లు పొంగబెట్టడం నేను చూశాను. మళ్ళీ వాళ్ళని తిట్టేటోళ్ళు ఎవరు లేక వాళ్ళు బతికిపోయారు అంతే అట్లా. అందుకని ఇది నా అబ్జర్వేషన్. కక్కుర్తి వల్ల నష్టము లేదు. కక్కుర్తి నువ్వు వేరే వాళ్ళని మోసం చేయడం, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, కక్కుర్తి అనేది నీ దగ్గర ఉన్నదే చాలా అనిపించినా కూడా ఎందుకు వదిలిపెట్టాలి, ఎందుకు అట్లా. ఇంకా అది రకరకాలుగా ఉంటుంది. అది ఆశనే వేరు. ఓ మంచి షూ కోసుకోవాలి అట్లా. తర్వాత ఇస్తున్నారంటే అది నాదబ్బా, ఎందుకు ఇస్తా, నేను ఇయ్యను. నేను ఎంత ఛాయ్ ఎంత అంటే 20 రూపాయలు. ఈ అమ్మ 20 రూపాయలు అంట దరిద్రం ఛాయ్. ఇంటికాడికి పోయి చేసుకుంటే 6 రూపాయలు అందరం తాగొచ్చు పారి. అది పిస్తున్నారంటే వాళ్ళకి డబ్బులు ఖర్చు ఇష్టం. టీ తాగాలంతే, ఆడ తాగాలి అంటే వాడు ఇప్పుడే తాగాలరా బాయ్, మీరు తాగండి నేను తాగను. పిస్తున్నారు తను వచ్చేసింది. కక్కుర్తి అంటే టీ అంతా అయిపోయింది, బిస్కెట్ తిన్నాడు అందులో. బిస్కెట్ అద్దుకొని తిన్న తర్వాత టీ మొత్తం తాగిన తర్వాత బిస్కెట్ అడుగుంది, ఇంత పట్టుకుంది. అప్పుడు వెళ్ళగా బిల్లు కట్టరాపండి. అది తిరగపోయి వాడి లాజిక్ ఒకటే, ఇది నాది, నేను ఏమన్నా మీ దాంట్లో తీసుకున్నానా, నా దాంట్లో కదా నేను తీసుకున్నది, ఇంకోటి అద్దె తిన్నా నాకు తిన్నా బిస్కెటే కదా పెద్ద అని వాడి మైండ్ చెప్తుంది. అందుకని వాడికి కక్కుర్తుంటుంది అన్నమాట. అందుకని కక్కుర్తుంటే ఉండదేవండి, చాలా బాగుంటుంది లైఫ్. యూ బికమ్ మోర్ చిలిపి. అది కక్కుర్తిలో చిలిపి చేస్తా, నష్టం లేదు దానివల్ల. కక్కుర్తిలో వేరే వాళ్ళది లాక్కోవాలన్న ఆలోచన మాత్రం లేదు. నీ దగ్గర ఉన్న దాన్ని ఎక్కువ అనుభవిద్దామని ఉంది అట్లా. సరే బేటా, మళ్ళీ ఒకసారి కవర్ డిజైన్ చూపిస్తాం, మళ్ళీ చూద్దాం. నాకైతే మంచిగా అనిపిస్తుంది. కైసా దీన్ని కొంచెం సైజ్ తగ్గిద్దాం. అంటే మినిమలిస్టిక్, ఎక్కువ ఉండకూడదు. బాగుందా? చాలా బాగుంది, కనిపిస్తుంది. నోట్స్ ఆఫ్ మెషిన్ ఇంగ్లీష్ అద్భుతం. ఈ సంవత్సరం నోట్స్ ఆఫ్ మెషిన్ ఒకటి, మున్రామ్ రెడ్డి గారు రాసిన పుస్తకం ఒకటి మస్తు రాసిన ఆయన. తర్వాత నవీన్ రాసిన పుస్తకం ఒకటి. నా ఆటోబయోగ్రఫీ తీసుకురావాలి, దానికి పైసలు చాలా కావాలి. దాని ప్రింటింగ్కి 3.5 lakhs అవుతుంది. కలర్ కదా, 2 సైజు పెద్దది, ఈ సైజు ఉంటుంది, ఈ సైజు ఆల్మోస్ట్ మన రెగ్యులర్ సైజు, కొంచెం పెద్ద సైజు 7.5 by 10 ఉంటుంది. ఆడ్ సైజ్ అనమాట, పూర్తి కలర్. తర్వాత అష్టవక్ర గీత, దానికి కొందరు మిత్రులు పంపించారు, వాళ్ళకి ధన్యవాదాలు. వాళ్ళ పేరు రాసి పెట్టుకున్న, పుస్తకం రాగానే వాళ్ళ పుస్తకాలు వాళ్ళకి పంపిస్తాను.
అంటే ఐ కాంట్రిబ్యూట్. నెక్స్ట్ అమ్మ కథ, అమ్మ కథ రాయాలి, తావో తెచ్చింగ్ రాయాలి, బుచ్చారెడ్డి గారి కథ రాయాలి. ఆ తర్వాత డబ్బు అనేది ఒక బుక్ రాయాలని ఉంది నాకు. అంటే మ్యూజింగ్స్, అసలు డబ్బు అనేది నా లైఫ్లో ఎప్పుడు చూశాను, అసలు డబ్బుని ఎట్లా అర్థం చేసుకున్నాను, డబ్బుని సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఏం జరుగుతుంది, డబ్బు అనేది అసలు జీవితాన్ని ఎట్లా ప్రభావితం చేస్తుంది, డబ్బు ఎక్కడ అవసరం ఎక్కడ అవసరం లేదు, నీ యొక్క ఆధ్యాత్మికతకి డబ్బుకి ఏమైనా సంబంధం ఉంది, ఇట్లాంటి చిన్న చిన్న ప్రశ్నలు జవాబులు. అట్లా అదొక చిన్న, అది పుస్తకం ఎలా ఉంటుందంటే ఐ విల్ షో యూ సంథింగ్. ఇది పేజీ కదా, సింపుల్. ఇప్పుడు డబ్బు ఎందుకు అవసరం అదొకటి ఇట్లా ఉంది, ఒక టైటిల్. దాని కింద ఒక బాక్స్ ఊహించుకో. ఇట్లా ఈ బాక్స్లో టెక్స్ట్ వస్తుంది, చేతిరాత కాదు, టెక్స్ట్ వస్తుంది, చక్కగా బాక్స్ టైప్ టెక్స్ట్. దీని పక్కన కొంచెం చిన్న ఆర్ట్ వర్క్ ఏదన్నా అట్లా తీసుకుంటాను, కొంచెం కంటెంట్. ఒక పేజ్, ప్రతి ఒక్క పేజీలో ఒక అంశం. ఇప్పుడు డబ్బుని ఎలా చూడాలి అన్నదాన్ని ఒక చిన్న, ఒక 20-25 వాక్యాలతో చిన్న పారాగ్రాఫ్. అన్ని పారాగ్రాఫ్ సేమ్, లెంత్ సేమ్ ఉంటుంది. సో అదంతా చదివి నువ్వు అర్థం చేసుకుని ఇంప్లిమెంట్ చేస్తే డబ్బు నుంచి నువ్వు లిబరేట్ అవుతావు. నీ దగ్గర ఉండాల్సిన డబ్బు ఉంది, ఎక్కువ రాకపోవచ్చు, బట్ డబ్బు పట్ల నీకున్న మానసిక సంఘర్షణ అనేది కొంత పోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నాకు లేదు కాబట్టి, మేబీ ఆ అనుభవం నుంచి రాస్తున్నా కాబట్టి ఇట్ మే వర్క్, ఇట్ మే షోస్ ఏ పాత్ టు పీపుల్ అనేది ఒక ఆలోచన. అదంతా రాసి మళ్ళీ పుస్తకం డబ్బులకు అమ్మాల్సిందేనే. అంత డబ్బు గురించి అవసరం అంటే దాన్ని ప్రింట్ చేయాలని డబ్బే కావాలి. ఎవడన్నా డబ్బు అంటే ఏదో తెలుసుకోవాలని అనుకుంటే ఆ పుస్తకం డబ్బుతోనే పొందాలి. సో డబ్బు అన్నది మనల్ని పెనవేసుకుని పోయింది, అది గజ్జి లాంటిది. అది ఒకసారి పట్టుకుంటే ఇంకా పోదు, గోకుడ పెడుతూనే ఉంటుంది. ఎంత గోకితే అంత దురద ఎక్కువ పెడుతుంది. అట్లా ఓకే బేటా. సో కక్కుడితి అన్నది ఉంటే దయచేసి పోగొట్టుకోకండి. నేను ఏదో పిచ్చివాడిని మస్తు మాట్లాడతా, చాలా బాగుంటుంది. ఇంట్లో చాక్లెట్ ఉంది, చాక్లెట్ ర్యాప్ చివరిది, టూత్పేస్ట్. నువ్వు అసలు ఒక చిన్న యాడ్ చూసినావు, అది నాకు మస్తు నచ్చింది. వాడు చోటా మియా చేశాడు. వాడు టూత్పేస్ట్ పిండుకుంటూ ఉంటాడు. అంటే మేరీమ్మ అంటే మా అమ్మ ఎంత గొప్పది అని చెప్పడానికి వాడు చిన్న షార్ట్ ఫిల్మ్ అనమాట. షార్ట్ ఇట్లా వాడు అప్పుడు వాళ్ళ అమ్మ ఇట్లా చూస్తుంది. అంటే ఆమె ఏం చేస్తుంది, టూత్ పేస్ట్ తెచ్చేస్తుంది అనుకుంటాం మనం. అప్పుడు అమ్మ చపాతీ బేల తీస్తుంది అనమాట. అప్పుడు అవుతుకుంటా. ఎంత మంచి ఐడియా. అట్లా అంటే యూ డోంట్ వాంట్ టు మిస్ ఎనీథింగ్. చివరి వరకు ఇది ఎలా ఉందంటే నువ్వు ఆశ్చర్యపోతావు. ఆకలి లేకపోయినా కొంచెం కూర ఉందని అన్నం తినే బ్యాచ్ ఉన్నారు. కక్కుర్తి నిజమే. అసలు ఆకలి లేదు నీకు, ఆకలి లేదు, రైస్ ఆకలి లేదు అసలు, మంచిగా ఫుల్గా తిన్నావు, మన కూర వేస్ట్ అయిపోతుంది, ఇంకా దేపో ప్లేట్. ఇట్లా తినేవాళ్ళు ఉన్నారు, నేను చూసా. అమ్మో అసలు వెరీ డేంజర్. ఒకసారి ఇట్లా చింతకాయ పచ్చడి నేను ఇట్లా వేసిన, స్పూన్కి లేదు, ఎక్కడ పోయింది ఎక్కడ లేదు, అడుగుతుంది లేదు, అసలు చింతకాయ పచ్చడి లేదు. ఒక 3-4 days అయింది. నా మైండ్లో చింతకాయ పచ్చడి అట్లే ఉండిపోయింది. అది ఎక్కడ పోయింది అది అంటే ఇంట్లో అమ్మకన్నా దొరకాలి, మా అన్నకన్నా దొరకాలి, పాతింట్లో లేదు, అది లేదు అసలు. అసలు చింతకాయ పచ్చడి మాయమైన తర్వాత 3-4 days నా మైండ్లో చింతకాయ పచ్చడి పోలే. నేను ఎప్పింటికి వచ్చినా అట్లా చూస్తుంటే నేను ఎతకని మూలలేదు తెలుసా, ఎవ్రీవేర్. ఎట్లయితే ఓషి చెప్తాడు, ఐ లుక్డ్ ఫర్ గాడ్ ఇన్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ మై లైఫ్ అని చెప్తాడు. అంటే ప్రతి మూల ప్రతి సందు వెతికాను, దేవుడి కోసం నాకు దొరకలే అంటాడు. నేను ఆయన ఉన్న చోట వెతకలేదు, అది వేరే సంగతి, దొరకలే. ఒకసారి మధ్యాహ్నం పూట పడుకున్నా, ఎందుకు రకరకాల ఆటలు ఆడుతుంటే ఒక్కడే నాకు మస్తు టైం పాస్. ఒక కడ్డీ ఉండేది నా దగ్గర, సన్న చెర్రాలు ఉండేవి, చిన్న ఇల్లు, దీంట్లో ఇంతే రూమ్, ఒక 15 బండలంతా కూడా లేదు ఇల్లు. సో ఒక చిన్న ఇట్లా అర్ధచంద్రాకారం ఉంటుంది కదా, ఇట్లా ఒకటి పెడుతుంటే ఇట్లా పెట్టి ఆ చెర్రాని కరెక్ట్గా అందులో కొట్టాలన్నమాట. కొడితే ఆ చెర్రా పోయి అక్కడ ఉన్న చెర్రకు దాకా అది తోయాలి. బిలియర్డ్స్ లాగా అది ఆడి 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 అవన్నీ. ఇప్పుడు మా అన్న ఇంటే ఆడిదాన్ని పిచ్చట్లని వాడికి తెలుసు. కొత్త కొత్త ఆటలు అంటే నాకు ఇప్పుడు మార్కెట్లో ఎన్ని ఆటలు, నేను ఆడిన ఆటలు ఇంకా రాలే మార్కెట్లో. అతను తలిచిపోయి ఇట్లా వండుకుని ఇట్లా తుప్పుకున్నాడు.
చింతకాయ పైన సీలింగ్కి ఆ, అది మొత్తం అది బూజు పట్టుకుంది. ఎండిపోయి ఆ బూజు ఎండిపోలే, ఆహా. పడ్డది ఇట్లా. అది అటుపక్క అతికింది కదా, దానికి డస్ట్ ఉంది, ఇటు తిరిగి ఇటు పట్టిలా పడ్డది. ఫస్ట్ భయమే నాకు, అంటే ఎప్పుడైనా ఇట్లా వాళ్ళు లేచి చూస్తే చింతకాయ పచ్చడి. నేనేం చేసింది తెలుసా, ఆ కింది తీసేసి అన్నం కలుపుకుంది, కక్కుడుతుంది. అంటే తప్పు కాదు, అది నాదే చింతకాయ పచ్చడి, మాదే. అప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎవరు లేరు, నేను ఒక్కడే ఉన్నా. ఇప్పుడు నీకు చెప్తున్నా, ఇప్పుడు రేపటి నుంచి కక్కుర్తి పడపా అనుకుంటున్నాను చూస్తే. అంతే ఉంది, ఫైన్, ఐఎమ్ ఓకే విత్ ఇట్. నీ స్వభావం కదా అది. ఎవరు లేకపోతే హుందాగా చేస్తావు అనమాట. ఇట్లా నాకుతో ఎవరు ఉంటే కొంచెం ఇప్పుడే వస్తాను, కొంచెం అది బాగుంది బాగుంది అట్లా. కక్కుర్తి మనిషికే ఉంటుంది, ఏ జంతువు కకృతి అని పెట్టి మన షార్ట్ ఫిల్మ్ తీయొచ్చు. తీయచ్చు. అవును అవును అవును, నిజానికి సినిమాలో క్యారెక్టర్ రాయొచ్చు, తండ్రి క్యారెక్టర్, హీరో క్యారెక్టర్. కక్కుర్తి అనమాట, కక్కుర్తి పడమ బా ఆడు నేను నా మీది లాక్కునే ఉన్నా, నాకు సాటర్డే నేను తింటున్నాగా, వద్దా ఎత్తులు చేస్తారు మీరు, ఇది కూడా తింటారా, నీది నాకొద్దు, అదే కావాలి. అది తీసుకుంటే అత్యాశ అవుతుంది. వీడికి అత్యాశ, దురాశ, పేరాశ, బొంగేమిలు. వాడి దాంట్లో వాడు 100% వాడు జీవించాలనుకుంటున్నాడు. బాగుంది. వెరీ స్ట్రేంజ్ ఫినామినా, వెరీ స్ట్రేంజ్ కక్కుర్తి. ఎనీవే, సరే మరి ఉంటాను.